హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? సుచిత్ర జంక్షన్ అంతా కలకల 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 ఆడిపోతుంది మా అక్కలతో. చలో మరి ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు? ఆల్ రైట్, ఇక్కడ ఉన్న భామలు సత్యభామలు ఆటలాడడానికి గిఫ్ట్లు గెలుచుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి టీవీ ముందు ఉన్న భామలు సత్యభామలు మీరు కూడా రెడీగా ఉన్నారా? మన భామలు సత్యభామలు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఎలా అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది, ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యే లోపు మేము చాలా సింపుల్ గా ఎపిసోడ్ కి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతాం. మీరు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా ఆ 2 క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్ ని వాట్సాప్ ద్వారా పంపించండి. బ్యూటిఫుల్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. సో ఈ రోజు మన థీమ్ ఫ్రూట్స్. పళ్ళు అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి పండు అని నిక్ నేమ్ కూడా ఉంటది. ఆ పండు 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 అర్ర పండు. అందుకే ఈ రోజు మనం పళ్ళ గురించి చాలా ధారాళంగా మాట్లాడుకుందాం. ఆ యాపిల్ పళ్ళే, బత్తాయి పళ్ళే, దానిమ్మ పళ్ళే, నిమ్మ పళ్ళే పళ్ళే. సో ఆల్ రైట్, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఎరగదీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కొంతమంది ఒక 10 సెకండ్స్ ఫాస్ట్ గా ఉంటారు, కొంతమంది 10 సెకండ్స్ లేట్ గా ఉంటారు. మా చంద్రికాక అయితే 100 సెకండ్స్ ఫాస్ట్. చంద్రికాక, నిన్ను ఒక ఫ్రూట్ తో పోల్చుకోమంటే ఏ పండుతో పోల్చుకుంటావు? ఎర్రగా ఉంటది కాబట్టి చెర్రీ ఫ్రూట్ తో పోల్చుకుంటాం. చెర్రీ ఫ్రూట్ ఇక్కడ చంద్రికాకి ఇచ్చాం. బావగారే ఫ్రూట్ బేర్. అది తెలుగులో చెప్పమ్మా, మాకు ఇంగ్లీష్ రాదు. ఏమంటారు బేర్ ని? ఆ బేర్ ని ఏమంటారు ఇప్పుడు? అల్లనేరి పండ. ఏంటి అల్లనేరు? ఏం పేరు బావగారి పేరు? బావగారి పేరు పారస్ చౌదరి. చౌదరి గారు. మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటున్నావు, నువ్వేమో ఇక్కడ వైట్ అంటున్నావు, అక్కడ బ్లాక్ అంటున్నావు. బ్లాక్ అండ్ వైట్ లవ్ ఎలా? బ్లాక్ అని కాదు, కొంచెం అమ్మో బ్లాక్ అంటే కోపం వస్తుంది. వస్తుంది కాబట్టి ఆ పండుతో పోల్చి. ఏ పండుతో పోల్చావు? క్లారిటీ అమ్మా, మేము ఏదో పండ్లు అనుకుంటాం. ఇప్పుడు చెర్రీ పండు, అల్ల నేరేడు పండు ఫస్ట్ ఎక్కడ చూసుకున్నాయి? చెర్రీ పండు ఆంధ్ర, అల్ల నేరేడు పండు రాజస్థాన్. రాజస్థాన్ ఏంటి? నువ్వు ఆంధ్ర నుంచి రాజస్థాన్ వేసావా? ఎరా ఇద్దరు అల్లలాడింది హైదరాబాద్. సూపర్, మొదలెడదాం అయితే. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలు. చెప్పు. ఇంకొకసారి చెప్పండి. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలు. బాణాసంచా మోగుతూ ఉండగా భారీ బందోబస్తుతో బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న స్త్రీలు. బాణాసంచి మోగుతుండగా బాణాసంచా మోగుతుండగా బృహత్తర కార్యక్రమములతో ఏం కార్యక్రమం అమ్మా? బాణాసంచా మ్రోగుతుండగా బృహత్తర కార్యక్రమాలతో శ్రీకారం చుట్టిన స్త్రీలు. సగం మింగేసావు, సగం చెప్పావు. బాణాసంచా మ్రోగుతుండగా బృహత్తర కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టిన స్త్రీలు. భారీ బందోబస్తేది మరి చెప్తావు. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలు. బాణాసంచా మోగుతూ ఉండగా భారీ బందోబస్తుల నడుమ బృహత్తర కార్యక్రమాలతో శ్రీకారం చుట్టిన స్త్రీలు. స్త్రీలు వేసింది. సూపర్. హలో అండి, పేరేంటి? మణి. సరే, ఇప్పుడు పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మన దగ్గర పళ్ళ బిజినెస్ మంది. ఓకే, అటువైపు సమంతకమణి పెద్ద పళ్ళ షాప్ పెట్టేసింది. అప్పటి నుంచి కస్టమర్స్ అందరూ అటు వెళ్ళిపోతున్నారు. సో మన పళ్ళు గట్టి గట్టిగా అరిచి మా దగ్గర ఈ పళ్ళు ఉన్నాయని చెప్పి జనాలు మనం లాక్కోవాలి. రెడీ, 3, 2, 1 యాక్షన్. రండి పళ్ళు ఇవి ఎక్కడెక్కడ చెట్టు పళ్ళే ఇవి. మందేసి పండించినవి కాదు, చెట్టు పళ్ళు. మందేసి పండించినవి కాదు, చెట్టు పళ్ళు. నేచురల్ గా పండించినవి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి మా దగ్గర. అలా కాదక్క, ఏ చెట్టు ఏ పళ్ళు అని అడుగుతారు. మొదలెడదాం. ఇదిగో సీతాఫలాలు, ఆపిల్స్, బత్తాయిలు, నారింజలు, జామకాయలు. ఇద్దరు నీ హెల్ప్ కావాలా? రెడీ, వేసుకోండి అమ్మా. బాబు రండి సీతాఫలం, యాపిల్ పళ్ళ రండి బాబు, 2 కోసి కారం రండి బాబు, 2 కోసి కారం.
ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఆ. మీకు ఎలా కావాలని అలా ఫ్రూట్స్ మేము చూపిస్తాం. మీకు కోసి కారం పెట్టిస్తాం రండి. ఇప్పుడు పళ్ళు అమ్ముదాం. అక్కడ అరటిపళ్ళు లేవు బాబు. ఇటు రా. అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, కమలకాయలు అన్ని ఉన్నాయి ఇక్కడ రండి. మీకు ఏ పళ్ళు అమ్మే పిల్లలు అయ్యా, రండి రండి. రెడీ, మొదలెడదాం. గట్టిగా పట్టుకోండి. సూరారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రమంటున్న సూర్యుడు పట్టపగలే ఎవరూ లేరనుకొని గుర్రు పెడుతున్న చిన్నోడు. రెడీ. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రుమంటున్న సూర్యుడు. సుర్రు, అక్కడ సుర్రులో ఒక ఫీల్ ఉండాలి. సుర్రుమంటున్న సూర్యుడు ఎవరూ లేరనుకుని గురక పెడుతున్న చిన్నోడు. పట్టపగల రాత్రి మధ్యాహ్నం ఏంటి? పట్టపగలే గురక పెడుతున్న చిన్నోడు. మొత్తం చెప్పాలా, ముక్కలు ముక్కలు కాదు మాకు. రెడీ. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రుమంటున్న సూర్యుడు చుట్టుపక్కల ఎవరు లేరనుకొని గురక పెడుతున్నా గుర్రుమని గురక పెడుతున్న చిన్నోడు. పట్టపగలే గుర్రుమని గురక పెడుతున్న చిన్నోడు. పట్టపగలే చెప్పినందుకు మళ్ళీ పనిష్మెంట్. ఇక ఇలా ఇలా పెట్టుకొని చెప్పాలి. ఇప్పుడు అయితే ఓ పని చేయాలి. నువ్వు రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్తున్నావు, కాళ్ళు కాలుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇక్కడ కావాలి. సురారం సెంటర్ అది కమాన్. సురారం సెంటర్ లో సుచిత్ర జంక్షన్ లో సుర్రుమంటున్న సూర్యుడు చుట్టూ ఎవరు లేరనుకొని పట్టపగలే గురక పెడుతున్న చిన్నోడు. అమ్మమ్మ కాలు కాలిపోతుంది. చెప్పు చెప్పు చెప్పు. గుర్రు అని గురక పెడుతున్నా. ఓకే, చప్పట్లు కొట్టండమ్మా. హలో అండి, మీ పేరేంటి? సరస్వతి. సరస్వతి గారు, ఎందుకు చిన్నప్పుడు మీకు సరస్వతి అని పెట్టే? తెగ చదివేసేవారా? తెగ చదువుతాదనుకొని అదేదో పట్టుకోమని అన్ని పెడతారు కదా, అప్పుడు పుస్తకాలు పెన్నులు పట్టుకున్నారేంటి? ఏం పట్టుకున్నానో తెలియదు మరి. తెగ చదువుతాదని సరస్వతి పెట్టారు. ఏం చదివారు? బీకాం చదివాను. ఓ కామ్ గా. బావగారి పేరేంటి? నాగార్జున. నాగార్జున. బావగారు నాగార్జున గారు ఏ పండు? ఆయనకి పుచ్చకాయ అంటే ఇష్టం. అచ్చా, పుచ్చకాయ పండు. నాగార్జున గారు నిన్నే పెళ్ళాడితే సినిమాలో డబ్బుని తెగ ఏడిపిస్తారు, ఏ పండు పండు అని. మిమ్మల్ని కూడా అలా ఏమన్నా నాగార్జున గారు ఏడిపిస్తున్నారా? ఏడిపించడండి. ఏమని పిలుస్తారు ముద్దుగా? నన్న ప్రపంచంలో ఎవరు పిలుచుకోరు, దూ అంటాడు. దూ అంటే అదొకటి రింగ్ టోన్ ఉంది, ఐఎమ్ కాలింగ్ యూ అనేసి. అట్లా మేము దూ దూ అని పిలుచుకుంటాం. ఏం చేస్తాడు బావా? బిజినెస్ అండి. బిజినెస్. సరే, ఇప్పుడు మొదలెడదాం. జీడిమెట్ల జంక్షన్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ గొంతులేస్తున్నారు లేడీస్ అంతా. చెప్పే, చాలా ఈజీగా. జీడిమెట్ల జంక్షన్ లో జోరుగా పడుతుంది రాత్రి వర్షం అంతా, గాలి చిరుగాలి. పదండి. జీడిమెట్ల సెంటర్ లో రాత్రి జోరుగా వర్షం పడుతుంది, గాలి చిరుగాలి. జీడిమెట్ల సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ గొంతులేస్తున్నారు లేడీస్ అంతా. తాత. జీడిమెట్ల సెంటర్ లో రాత్రి జోరుగా వర్షం పడుతుంది. నాగార్జున బావా, ఎలా బావా అసలు ఎన్ని సంవత్సరాలు మన పెళ్ళి మీకు? 16 years. 16 సంవత్సరాలు. అసలు అలవాటు అయిపోయి ఉంటుంది దానికి. పర్లేదు, 16 సంవత్సరాలు. లవ్ మ్యారేజ్. ఎలా స్టార్ట్ అయింది? నాగార్జున గారు ఎక్కడ దొరికారు మీకు? మా నాగార్జున ఆయన వేరే పెళ్లి చూపులకు వచ్చి నాకు కనెక్ట్ అయ్యాడు. యాక్చువల్ గా తిరునాళ్ళలో కలిసాం. తిరునాళ్ళలో పెళ్లి చూపులకు వచ్చాడు ఆయన. అడ్రస్ తప్పాడు. అడ్రస్ ఏం తప్పిపోలేదు, ఆ ఊరికి వచ్చాడు, మా ఓన్ ఊరికి, మా సొంత ఊరికి. ఊరికి వచ్చి వేరే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి మీ ఇంటికి వచ్చాడు. లేదు, తను చూసి వచ్చి మేము కూడా రిలేటివ్స్ అవుతాము, అక్కడ నాకు కనెక్ట్ అయ్యాడు. అక్కడ చూసి వచ్చి పోతే పోయింది, ఊరు ఎలాగ వచ్చాం కదా, ఇక్కడ చూసాడు. మరి లవ్ ఎక్కడ? అక్కడే ఫోన్ లో. కుర్రోడు బాగున్నాడు కదా మొదలెట్టావు నువ్వు. నేను బాగున్నాను, కుర్రోడు. జీడిమెట్ల సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ గంతులేస్తున్నారు లేడీస్ అంతా. జీడిమెట్ల సెంటర్ లో జోరుగా రాత్రంతా వాన కురిసింది. జోరుగా పడింది వర్షం రాత్రి అంతా. జీడిమెట్ల సెంటర్ లో జోరుగా పడింది వర్షం రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ గెంతులేశారు లేడీస్ అంతా. అమ్మయ్య కొట్టండి అమ్మాయి, ఇంక చప్పట్లు ఇంకోసారి అడగలేను ఇక. ఓకే, ముందుగా గిఫ్ట్ గెలుచుకుంటున్నారు రాజస్థాన్ టు హైదరాబాద్. కంగ్రాచులేషన్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు దోస్త్ మేరా దోస్త్. ఇప్పుడు గిఫ్ట్ గెలుచుకుంటున్నారు దాదా దీది దీది దై దోదో దమ్ దహా.
ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓకే, ఓ శివంగి రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ చెక్ చెక్ చెకోడి. సో చెక్ చెక్ చెకోడి ఆడడానికి మా వాళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. నోట్లో ఈ పుల్ల పెట్టుకోవాలి. ఈ పుల్ల పెట్టుకొని చేతులు వెనకాల పెట్టాలి. చేతులు ప్రమేయం లేకుండా పుల్లతో నోట్లో పెట్టుకొని ఆ చెకోడీలన్నీ ఈ పుల్లలోకి దందాన్ని ఎక్కించాలి. సో నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ చెకోడీలు ఈ పుల్లలో ఎక్కించి అలా పట్టుకోగలుగుతారో వాళ్ళే విన్నర్. సింపుల్. ఓకే, అర్చన గారు పద్మ గారు రెడీగా ఉన్నారు చెక్ చెక్ చెకోడి ఆడడానికి. రెడీయా? 3, 2, 1 గో. పుల్ల కొంచెం స్ట్రాంగ్ గా పట్టుకోవాలి అంటే అది 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 అంతే అంతే. సూపర్. ఆల్రెడీ వచ్చేసే ఇటు 2 అటు 2. చెక్ చెక్ చెకోడి. అయ్యో వచ్చినాయి అని పెట్టిందమ్మా అక్కడ కుప్ప. లాస్ట్ 10 సెకండ్. 5, 4, 3, 2, 1. అవటే 2, 3, 4, 5. సూపర్. మీ పాయింట్లు 5, మన పాయింట్లు అంతే. అలాగే జరిగింది. పద్మ గారు సాధించారు ఈ రౌండ్ లో 5 పాయింట్లు. మరి నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసేయండి. ఓకే, చెక్ చెక్ చెకోడి గేమ్ లో ఇప్పటి వరకు పద్మ గారు 5 పాయింట్లు సాధించి లీడ్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు విజయ్ గౌరి అండ్ శిరీష గారు ఆడబోతున్నారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. వేసింది ఒకటి. అదేంటి వేసింది ఒకటి మళ్ళీ అక్కడ ఎట్టేవా తీసుకెళ్ళి. విజయ్ గౌరక్క ఎయ్యక్కో విజయ్ గౌరక్క. అందుకే అప్పుడప్పుడు బావల పక్కన కూర్చొని కొంచెం కోఆపరేట్ చేస్తూ ఉండాలి. అక్కడ చెకోడీలు ఉంటాయి, ఆ చెకోడీలతో ఆటలు ఆడుతూ ఉండాలి. ఏంటో మీరు అటు వెళ్ళకూడదా, ఆ రూమ్కి మేము రాము అంటే ఇలా ఉంటాయి. Five, 4, 3, 2, 1. మా పద్మక్క 5 వేసింది. అందు జాగ్రత్తమేనండి. ఇలాగా నేను 6 కానీ 7 కానీ 8 కానీ వేస్తాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. చెయ్యి ఎత్తన వాళ్ళని పిలుస్తాను నేను. నువ్వు రాక ఎప్పటి వరకు పద్మ గారే 5 పాయింట్లు లీడ్తో ఉన్నారు. ఇప్పుడు మా పిన్ని రుక్మిణి ఇక్కడ రెడీగా ఉంది. చూడు పొల్లెట్టుకుని ఎంత సీరియస్ గా. అంటే కవిత గారు పొల్లెట్టుకుని నోట్లో. రెడీ? 3, 2, 1 గో. అది సూపర్. బోని కొట్టింది కవితక్క. రెండో. అయ్యో ఎంత పని అయింది కవితక్కో. పిన్ని ఒక్కటి తీసుకో పిన్ని. వస్తుంది తీసుకో పిన్ని. లాస్ట్ 10 సెకండ్స్. 10, 5, 4, 3, 2, 1. ఓకే, మొత్తానికి అలా జరిగింది. కవిత గారు ఒకటి వేసారు కదా, అమ్మయ్య సూపర్. ముందు 2 వేసింది చాలా ఫాస్ట్ గా. ఈ రేంజ్ లో నేను 7, 8 వేసేస్తుంది అనుకున్నామా కవితక్క. ఓకే పిన్ని సూపర్. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో చెక్ చెక్ చెకోడి గేమ్ లో 1 కాదు 2 కాదు 5 చెకోడీలు వేసి 5 పాయింట్లతో విన్నర్ గా నిలిచింది పద్మక్క. కంగ్రాచులేషన్స్, ఓ శివంగి విన్నర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మంజుల గారు.
మంజుల గారు నమస్తే మా. నమస్తే అండి. సో ఇది మన ఫ్యామిలీ, సో మన ఫ్యామిలీ కాబట్టి మీ మనసులో ఉన్న మాట చెప్పాలని వచ్చారు. సో ఏంటి అది చెప్పండి. నా మ్యారేజ్ అయింది 1999లో. అక్కడి నుంచి బిజినెస్ ప్రాబ్లం వల్ల మేము, మాకు అత్త మామలు ఎవరు లేరండి అక్కడ. యాక్చువల్లీ అక్కడ అన్నదమ్ముల ప్రాబ్లం వల్ల బిజినెస్ ప్రాబ్లం అయ్యి మమ్మల్ని ఇక్కడ పంపించేశారు వాళ్ళు. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక లెవెల్ కి ఓకే, వీఆర్ హ్యాపీ విత్ దిస్ లైఫ్. మమ్మీ డాడీ పక్కనే ఉన్నారు, అన్నలు తమ్ముడు వదిన అందరూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ 5 years బ్యాక్ కరోనా టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా మమ్మీ మెంటలీ అప్సెట్ అయిపోయింది. 1 year వరకు షీ వాజ్ అన్కాన్స్టబుల్ అనమాట. సో మేమందరూ తనకి అంత బుద్ధి చెప్పి, ఆమెకి ఆర్దలు చెప్పేసి తనకి మేము ఒక షాప్ పెట్టించి తన అక్కడ కూర్చుంటే కొంచెం మైండ్ అంతా చేంజ్ అవుతుంది కదా అని తనకి షాప్ దగ్గర కూర్చుంటే షీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 months బ్యాక్ నేను మా మమ్మీని కోల్పోయానండి. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా 1 year తను బాధ తట్టుకోలేక 1 year షీ వాజ్ సర్వైవింగ్ లైక్ ఎనీథింగ్. బట్ మేము తనకి కొంచెం వెనకాల సపోర్ట్ ఇచ్చి తనకి ఓకే, షీ వాజ్ వెరీ ఫైన్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 months జస్ట్ March 21st కి. మంచి వాళ్ళు అన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే నడుస్తూ ఇలానే చనిపోవడమే చూసాం. ఎందుకంటే వాళ్ళ మంచితనమే వాళ్ళకి మంచి చావును కూడా ఇస్తుంది అని, ఏ కష్టం లేకుండా. బట్ తను లేదు అని మనకి కష్టంగా ఉన్నా తను ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. తను అక్కడి నుంచి మీ సపోర్ట్ లాట్ అండి. చాలా మిస్ అవుతున్నానండి మా మమ్మీని. నాకు ఈ బిందు అక్క చెప్పినందుకే నేను ఇక్కడ వచ్చాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఓన్లీ టెంపుల్స్ కే వెళ్తున్నా. అమ్మ ఉంటే ఎంత బాగుంటుంది, సడన్ గా అమ్మ లేకపోతే జీవితం ఎంత చీకటి అయిపోతుంది అనేది. కానీ నాది ఒక చిన్న సజెషన్ అండి, మీకు ప్లీజ్ టైం తీసుకొని మమ్మీ డాడీ తోటి స్పెండ్ చేయండి. కొంచెం అన్న టైం తీసుకోండి. మదర్ ఫాదర్ తప్పితే మనకి ఎవ్వరు చూసుకోరు. చెప్తున్నాను కదా, ఏ అన్నదమ్ములు గారు ఏ అక్క చెల్లెలు ఎవ్వరు లేరండి. మదర్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ 100% కాదు, 1000% రైట్. అమ్మ నాన్న ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో మీరు చాలా అదృష్టవంతులు అన్నప్పుడు అమ్మ దగ్గర కాసేపు కూర్చొని నాన్నతో కాసేపు నాన్న ఈ రోజు ఇలా జరిగింది నువ్వేమంటావు అలా మాట్లాడి ఆయనకి చెప్పేది ఏంటి అని కాకుండా ఆయనతో కాసేపు స్పెండ్ చేస్తే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు ఇచ్చిన ఆ 2 నిమిషాలు. అండ్ అమ్మ దగ్గర కూర్చొని 4 మంచి మాటలు మాట్లాడితే అసలు ఇంకా తన జీవితంలో 100% హ్యాపీ ఉంటుంది మీ మాటలతోటే. బీ స్ట్రాంగ్ మా. నిజంగా మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడేది. అమ్మతో నాన్నతో కాసేపు ఉండి, ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని సో వాళ్ళతో కాసేపు ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. బికాస్ అమ్మమ్మ నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి, లేని వాళ్ళు చాలా దురదృష్టవంతులు. అందుకే ఈ విషయం మీరు చాలా గమనించండి. అక్క ఈ రోజు ఇది నీ కుటుంబం అనుకొని నీ తమ్ముడి దగ్గరకు వచ్చినట్టు వచ్చి మనసులో మాట చెప్పావు. సో నవ్వుతూ నువ్వు వెళ్ళాలి, అదే మాకు కావాల్సింది. ఓకేనా? గిఫ్ట్ అని మేము చెప్పం, నీ బాధ తీర్చేది కూడా కాదు, ఒక చిన్న కానుక మన ఫ్యామిలీ నుంచి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన సుచిత్రాలో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.